హాయ్ హలో అండి. ఇంక్యూబేట్లో నేను చెప్పా కదండి, కోడి పిల్లలు పిగిలినాయి. గిరిజా పిల్లలు అయితే 4 పిల్లలు పిగిలినాయి. అంటే మన కోళ్ళలాగానే ఇవి కూడా మురుగుడ్లు పడతాయి. తొండం కోళ్ళు అయితే మాత్రం అవైతే 21 రోజు కదండి. గిరిజా పిల్లలు మన కోళ్ళు అన్నీ నాటుకోళ్ళు కానీ అన్నీ 21 రోజుకి. ఇవి తొండం కోళ్ళు మాత్రము 30 డేస్ పడుతుందండి. 29, 28 డేట్స్ ఖచ్చితంగా పడుతుంది. ఏదో డేట్ చూపిస్తాను చూడండి. నేను చూడండి 12వ తేదీ డేట్ రాశాను. 12వ తేదీ నుంచి ఈ రోజుకి 25 రోజులు 26 రోజులు అండి. ఇవైతే పిగిలినాయి. ఇంకా ఉన్నాయి, ఇవి కూడా వస్తున్నాయి. పిల్లలన్నీ చూపిస్తాను చూడండి. 30 డేస్ ఖచ్చితంగా, 30 డేస్ 25 డేస్ పైన పడుతుందండి. ఒక్కొక్కటి అయితే 30 డేస్ కూడా పడుతుంది. ఇవండి వీటి ప్రాసెస్ అయితే. ఈ తొండం కోళ్ళు మాత్రము ఇక్కడ ఇంకా వస్తున్నాయి పిల్లలు. చూడండి ఇది కూడా డేట్ వేస్తాను నేను. 12వ తేదీ పెట్టానండి. ఈరోజు డేట్ ఎంత 5 కదా, 25. నేను కూడా యూట్యూబ్లోనే చూశానండి. నేను అందుకని ఏమో చాలా రోజులు అయిందని అట్లే ఉన్నాను. కానీ 25, 26, 30 డేస్ లోపలైతే ఈ తొండం కోళ్ళు అయితే ఇడుకున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా విడిగాయో. ఇవి తొండం కోళ్ళు ప్రాసెస్. మామూలుగా ఇవైతే గిరిజా పిల్లలు మామూలుగా 21. మన నాటుకోళ్ళు లాగానే గిరిజా పిల్లలు అయితే 21కి అయితే ఖచ్చితంగా పిగిలేస్తాయండి. నాకైతే ఈ ఇంక్యుబేటర్ అయితే చాలా ఉపయోగపడింది ఫ్రెండ్స్. ఈ ఇంక్యుబేటర్ అయితే నాకైతే చాలా ఉపయోగపడిందండి. ఎందుకంటే అవి గిరిజా పిల్లలు పిగిలించుకునేదానికి ఇవి అసలు ఇవి గుడ్లు పెట్టాయి. ఇవి గుడ్లు పెట్టిన తర్వాత చాలా పెడతాయి. 12, 15 గుడ్లు దాకా ఒక్కొక్కసారి. ఫస్ట్ అయితే 20 గుడ్లు కూడా పెట్టాయండి. ఇవి గుడ్లు పెట్టిన తర్వాత పొదిగించలేదు. నేను మిషన్ తెచ్చాను కదా, మిషన్లోనే వేశాను. కానీ అవి ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ గుడ్లు పెడుతుంది కోడి. ఇదే బెటర్గా ఉంది. మనం నాటుకోళ్ళు అయితే ఖచ్చితంగా పొదిగించుకోవాలా. ఇవి పొదగవు కాబట్టి తొండం కోడి కూడా పొదుగుతుంది. కానీ అంత లేట్ ప్రాసెస్ లేకుండా మనకి మిషన్లో వేసుకున్నా కూడా చాలా బెనిఫిట్ అండి. మళ్ళీ గుడ్లకు వస్తాయి, ఇక్కడ మిషన్లో ఈ పిల్లలు విడిగిపోతాయి. డబల్ డమాకా అంటారు కదండి, అలా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేసిన అందరికీ, ప్రతి ఒక్కరి యూట్యూబ్ ప్రేక్షకులకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.